Hi guys, welcome to Venkat Fitness. It's your Venkat. So today's topic is about supplementation. So what is supplement? So చాలా మంది కామెంట్ బాక్స్ లో అన్న ప్రీ వర్కౌట్ ఏ సప్లిమెంట్ తీసుకోవాలి, అన్న మజిల్ గెయిన్ అవ్వాలంటే BCAA వాడాలా, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వాడాలా, అన్న గ్లూటమైన్ ఎప్పుడు వాడాలి, క్రియేటిన్ ఎప్పుడు వాడాలి, ఫిష్ ఆయిల్ వాడొచ్చా, ఒకవేళ వాడితే ఏ బ్రాండ్ వాడాలి, ఎంత ఎంజీ వాడాలి, అలాగే మల్టీ వైటమిన్ అంటున్నారు కదన్న ఎలా వాడాలి, అలాగే జెడ్ఎంఈ అంటే ఏంటి, ఇలా చాలామంది ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, న్యూట్రిషన్ సిరీస్లో డైట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనే క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో దాటికంటే కూడా ఈ సప్లిమెంటేషన్ అనే క్వశ్చన్స్ కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మీకోసం ఈ సప్లిమెంట్స్ న్యూట్రిషన్ సిరీస్లో యాడ్ చేసి ఈ న్యూట్రిషన్ సిరీస్లోనే సప్లిమెంట్ సిరీస్ అని కూడా యాడ్ చేయబోతున్నా. సో ఈ సప్లిమెంటేషన్ సిరీస్లో బేసిక్గా మజిల్ బిల్డింగ్కి, ఫ్యాట్ లాస్కి, వెయిట్ లాస్కి, మీకు ఒక జనరల్ పబ్లిక్కి బాడీ బిల్డింగ్కి కావాల్సిన సప్లిమెంటేషన్ గురించి మీ మైండ్లో ఉన్న మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్ని క్లియర్ పిక్చర్ మీ ముందు పెట్టడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అసలు వే ప్రోటీన్ అంటే ఏంటి, లేదా ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే ఏంటి, ప్రీ వర్కౌట్స్ అంటే ఏంటి, అసలు సప్లిమెంట్ అంటే ఏంటి అనేది ఈరోజు మన టాపిక్. సో ఈ సప్లిమెంటేషన్ సిరీస్లో ఈరోజు ఇంట్రడక్షన్ వచ్చి అసలు సప్లిమెంట్ అంటే ఏంటి, ఏ సప్లిమెంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ద డోసేజ్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ వాడితే గనక సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి, అసలు సప్లిమెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఈరోజు మన టాపిక్. బేసిక్గా సప్లిమెంట్ అంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అనుకోండి, లేదా డైటరీ ప్రోడక్ట్ అనుకోండి, డైటరీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్. సో ఈ సప్లిమెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇది పిల్స్లో ఉండొచ్చు, పౌడర్స్లో ఉండొచ్చు, లేదా జెల్ ఫామ్లో ఉండొచ్చు, లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు, లైక్ టానిక్ లాగా ఎలా అయినా ఉండొచ్చు. ఏదైనా సరే మీరు తీసుకునే ఫుడ్లో ఉన్న మ్యాక్రోస్, వైటమిన్స్ అండ్ మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎందుకు చేస్తారు, ఒక క్వాలిటీ ఆఫ్ కన్జంప్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఆ ఫుడ్స్లో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సప్లిమెంట్గా ప్రిపేర్ చేస్తారు, సప్లిమెంట్గా క్రియేట్ చేస్తారు. సో అది ఏ సప్లిమెంట్ అయినా అవ్వచ్చు. ఈ సప్లిమెంట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, బేసిక్గా ఈ సప్లిమెంట్స్ని డిఫరెంట్ క్లాసెస్గా డివైడ్ చేశారు. సో ఈ డిఫరెంట్ క్లాసెస్లో మల్టీవైటమిన్స్ కోసం లైక్ వైటమిన్స్ సప్లిమెంట్స్, మినరల్ సప్లిమెంట్స్, మినరల్ చైన్, అలాగే అమినో యాసిడ్ సప్లిమెంట్ అండ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ అండ్ ప్రీ వర్కౌట్ సప్లిమెంటేషన్, సో ఇలా ప్రోబయోటిక్ సప్లిమెంట్స్, ఇలా డిఫరెంట్ క్లాసెస్లో డివైడ్ చేశారు. ఒక ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ గురించి మాట్లాడుకోవాలన్నా లేదా పోస్ట్ వర్కౌట్ సప్లిమెంటేషన్ గురించి మాట్లాడుకోవాలన్నా ఫస్ట్ ఆ సప్లిమెంటేషన్ గురించి మీకు పూర్తి ఐడియా ఉండాలి. దానిలో ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానిలో ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు సప్లిమెంట్స్ ఎప్పుడు వాడాలనే ఐడియా మీకు రావాలి. చాలామంది ఏమంటారంటే, అన్న మజిల్ బిల్డ్ అవ్వాలంటే నాకు 2 months టైం ఉంది, బాగా మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఏ ప్రోటీన్ వాడాలి. సో నా ఆన్సర్ ఏంటంటే ఏ ప్రోటీన్ వాడాలి కాదు, ఎలాంటి వర్కౌట్ ప్యాటర్న్తో స్టార్ట్ చేయాలి, ఎలాంటి న్యూట్రిషన్ ప్లాన్తో స్టార్ట్ చేయాలి, ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే సప్లిమెంట్ అనేది మీల్ రీప్లేస్మెంట్ ఏజెంట్ కాదు. సప్లిమెంట్ ఈజ్ ఆన్ జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఫుడ్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ క్యాలరీస్, దట్స్ ఇట్. మీరు తీసుకోవాల్సిన క్యాలరీస్ కంటే అడిషనల్గా తీసుకోవాలంటే ఒక సప్లిమెంటేషన్ యాడ్ చేసుకోవడం వల్ల, లేదు ప్రోటీన్ ఫుడ్ మీరు తీసుకోవాల్సిన దానికంటే కూడా కొంచెం అడిషనల్గా యాడ్ చేసుకోవాలంటే ఒక సప్లిమెంట్తో యాడ్ చేసుకునే దాన్నే, ఎక్స్టెండ్ చేసుకునే దాన్నే సప్లిమెంట్ అంటారు. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ మినరల్స్ అండ్ వైటమిన్స్ ఏదైతే కావాలో అది మన బాడీకి కావాల్సిన దానికంటే తక్కువ ఉంటే అది అడిషనల్గా యాడ్ చేసుకునే దాన్ని మన బాడీకి సప్లై చేసేదే సప్లిమెంట్. సో ఈ సప్లిమెంట్స్ మరి ఫుడ్ మానేసే చేయొచ్చా, చాలామంది ఏమంటారంటే, అన్న నేను అస్సలు కార్బ్స్ తిన్నాను, కార్బ్స్ తీసుకుంటే వాటర్ రిటెన్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఓన్లీ ప్రోటీన్ ఫుడ్డే తింటా, లేదా ప్రోటీన్ షేక్సే తాగుతా, మార్నింగ్ ఏ ప్రోటీన్ తాగాలి. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, FDA కూడా ఈ డైటరీ సప్లిమెంట్స్ని అప్రూవ్ చేయలే. మోస్ట్ ఆఫ్ ద సప్లిమెంట్స్ ఆర్ నాట్ ప్రూవెన్ బై FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వే ప్రోటీన్ ఈజ్ నాట్ అప్రూవ్డ్, అది ప్రూవెన్ కాదు FDA నుంచి. అలాగే క్రియేటిన్, అలాగే ప్రీ వర్కౌట్ స్టిమ్యులెంట్స్, ఇలా చాలా బ్రాండ్స్. యుఎస్లోనే ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్లో మోర్ దెన్ 5,000 బ్రాండ్స్ ఉన్నాయి, సప్లిమెంట్ బ్రాండ్స్. ఈ సప్లిమెంట్స్లో చాలా వరకు
మన FDA అప్రూవ్డ్ కాదు, ప్రూవెన్ కాదు. ఎందుకు కాదు? ఈ సప్లిమెంట్ వల్ల మీ బాడీలో ఏదైనా ఇష్యూ వచ్చినా, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా, లేకపోతే మీకు ఏదైనా డిసీజ్ అయినా, ఈ డిసీజ్‌ని రెడ్యూస్ చేసే అంటే మీ రోగాన్ని తగ్గించే శక్తి దీనికి లేదు. మీ రోగాన్ని క్యూర్ చేయలేదు ఈ సప్లిమెంట్‌తో. అందుకని FDA ప్రూవెన్ కాదు వే ప్రోటీన్ గాని ఇవన్నీ. మీరు అడిషనల్‌గా మీరు కావాల్సిన ఫుడ్ కంటే కూడా అడిషనల్‌గా తీసుకోవాలంటే సప్లిమెంటేషన్ ఉంటాయి. కాబట్టి FDA అప్రూవల్ కాదు. అలా అని చెప్పి చాలా వరకు పెద్ద పెద్ద సప్లిమెంట్స్ బ్రాండ్స్ కూడా FDA అప్రూవల్ కాదు. కొన్ని బ్రాండ్స్. కానీ ఒక సప్లిమెంట్ కంపెనీ పెట్టడానికి, సప్లిమెంట్ బ్రాండ్ మార్కెట్‌లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి FDA అప్రూవల్ అవ్వాల్సిన పని లేదు. FDA దగ్గర పర్మిషన్ అంటే అప్రూవల్ అవ్వాల్సిన పని లేదు. సో అలాగే ఒక యానిమల్స్ నుంచి వచ్చే మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఆయిల్, కొలాజన్, ఇవన్నీ న్యాచురల్గా యానిమల్స్ నుంచి వచ్చే మినరల్స్ అండ్ వైటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైనా కావచ్చు. ఇవన్నిటినీ కూడా ఒక పిల్స్ లాగా లేదా టానిక్ లాగా, లిక్విడ్ లాగా, జెల్ లాగా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఒక డైటరీ సప్లిమెంట్గా మార్కెట్లో దొరుకుతాయి. సో ఈవెన్ దో న్యాచురల్లీ ఆకరింగ్ సప్లిమెంట్స్ లైక్ మెలటోనిన్, అలాగే కొలాజన్, ఇవన్నీ కూడా FDA అప్రూవ్డ్ కాదు. ఏ సప్లిమెంట్ ఎలా వాడాలి, ఏ సప్లిమెంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అసలు సప్లిమెంట్ BCAAలో ఎన్ని అమినో యాసిడ్స్ చైన్ ఉంటుంది, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్కి, బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్కి డిఫరెన్సెస్ ఉంది. ఇలా ప్రతి సప్లిమెంట్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మీకు క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ రోజు నుంచి మీరు జిమ్లోకి వెళ్ళి ఒక బిగినర్ అన్న ఏ ప్రోటీన్ వాడాలి, ఈ ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఎలాంటి ఫ్యాట్ బర్నర్ వాడాలి, అన్న ఎనర్జీ రావాలంటే ఎలాంటి ప్రీ వర్కౌట్ తీసుకోవాలి అని అడగడం మానేయండి. ఏమడుగుతారంటే మీ ట్రైనర్ గారిని, నా టార్గెట్ వెయిట్ లాస్ లేదా నా టార్గెట్ ఫ్యాట్ లాస్, నాకు ఎన్ని క్యాలరీ ఫుడ్ ఇంటేక్ ఉండేలాగా న్యూట్రిషన్ ప్లాన్ క్రియేట్ చేస్తాం. అలాగే వర్కౌట్ ప్యాటర్న్ ప్రతి వీక్కి ఎలాంటి వర్కౌట్ ప్లాన్ మీరు డిజైన్ చేస్తారు, దానికి కావాల్సిన న్యూట్రిషన్ పార్ట్కి, స్లీప్ ప్యాటర్న్కి, అలాగే మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ కానీ, స్ట్రెంగ్త్ కానీ, స్టామినా కానీ ఎలా బిల్డ్ చేసుకోవాలంటే డిఫరెంట్ షార్ట్ కట్స్. ఇన్ ద సెన్స్ కొంతమంది గంటలు కష్టపడి ఒక నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళి జిమ్లో కొంచెంసేపు షోల్డర్ ప్రెస్, కొంచెంసేపు బైసెప్ కల్స్, కొంచెంసేపు ట్రైసెప్ ఎక్స్టెన్షన్, ఇలా ఒకరికి ఇష్టం వచ్చింది చూసి ఇంకొకరు చేస్తూ ఉంటారు, ఇంకొకరికి ఇష్టం వచ్చింది చూసి ఇంకొకరు, నలుగురు మొత్తానికి ఓవరాల్ బాడీని డైలీ కవర్ చేస్తారు. వీళ్ళు రోజు అలాగే ఉంటారు. ఇలా కాకుండా ఒక వర్కౌట్ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వగలిగితే, ఒక సిస్టమాటిక్ వేలో మీరు అనుకున్న టార్గెట్ని ఈజీగా అచీవ్ చేయగలరు. సో సప్లిమెంటేషన్ సిరీస్లో డీటెయిల్డ్గా, ఈ న్యూట్రిషన్ సిరీస్లో సప్లిమెంట్ సిరీస్ని కూడా యాడ్ చేసి డీటెయిల్డ్గా ప్రతి ప్రోడక్ట్కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. సో గైస్, ఏ సప్లిమెంట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సీ యు గైస్, సీ సూన్.